హలో మై డియర్ ఎనర్జీ సీనియర్ ఫ్రెండ్స్. సో తాటిపూడి రిజర్వాయర్ వచ్చినప్పుడు ఏంటంటే విజయనగరం డిస్ట్రిక్ట్లో గంటేడు మండలంలో ఉందండి. ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో వచ్చినప్పుడు ఏంటంటే తాటిపూడి స్ట్రక్చర్ గురించి ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్స్ డ్రాయింగ్స్ అదే డ్యామ్స్ కానీ ఏవైనా కెనాల్ స్ట్రక్చర్స్ కానీ ఏమైనా డ్రా చేయాలంటే యూజ్ అవుతుందని ప్రిపేర్ చేశాను. సో ఈ వీడియోలో కూడా ఏంటంటే కొంచెం క్లారిటీగా ప్రాపర్గా డీటెయిల్గా చేద్దామని వీడియో ప్రిపేర్ చేస్తానండి. ఆన్ ది వేలో వెళ్తున్నానని. సో ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఏరియాలో ఇక్కడ ఉన్నాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియోలో తాటిపూడి రిజర్వాయర్ వచ్చినప్పుడు ఏంటంటే 2 హిల్స్ మీద కన్స్ట్రక్షన్ చేశారండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ సెంటర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది కదండి. ఇది లెఫ్ట్ సైడ్ హిల్స్ అండి. సో రైట్ సైడ్ వచ్చినప్పుడు కూడా హిల్ ఉంది. ఈ రెండింటి మధ్య జాయింట్ అనేది ఏంటంటే ఒక ఎంబాంక్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి ఒక గేట్స్ అనేది ప్రొవైడ్ చేసి ఒక గోస్తని రివర్ పైన ఈ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో కొంచెం మనం కంటిన్యూస్గా వెళ్తే టోటల్గా స్ట్రక్చర్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది అంటే ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రంట్ వ్యూ ఇలా ఈ లొకేషన్లో 2 హిల్స్ మధ్య ఈ తాటిపూడి రిజర్వాయర్ అనేది ఏంటంటే కన్స్ట్రక్షన్ చేశారండి. దిస్ ఈజ్ ద వెరీ జర్నీ కూడా బాగుంటుందండి. లొకేషన్ చాలామంది టూరిజం కూడా అట్రాక్ట్ అయి ఉంటుంది ఈ లొకేషన్ వచ్చినప్పుడు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇది స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ హిల్స్కి ఆనుకొని ఇది డ్యామ్ అంటామండి. సో డ్యామ్లో ఏముంటాయంటే గేట్స్ కన్సిస్టింగ్ అయి ఉంటాయి. ఆ గేట్స్ వచ్చినప్పటికి ఏంటంటే కొంచెం క్లోజ్డ్గా ఉన్నాయి, కొంచెం ఏంటంటే ఓపెన్ చేసి ఉంచారు. వాటర్ అనేది ఏంటంటే ఫ్లో అవుతుంది. ఈ రిజర్వాయర్ డ్యామ్ వచ్చినప్పటికి ఏంటంటే గోస్తని రివర్ పైన కన్స్ట్రక్షన్ చేశారు. బోర్న్ వచ్చినప్పటికి అనంతగిరి హిల్స్ అండి, గోస్తని రివర్ పైన ఉంటుంది. ఇది టోటల్గా ఎక్కడంటే బే ఆఫ్ బెంగాల్ భీమినిపట్నం విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో దానికి కనెక్ట్ అయ్యి అందులో ఉంటుందండి ఇటు సైడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది దీన్ని డ్యామ్ పోర్షన్ అంటాం అనమాట. అలాగా కంటిన్యూస్గా మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే అటు ఒక హిల్ ఉంటుందండి. ఆ హిల్కి ఇక్కడ ఉన్న ఆ హిల్కి రెండింటికి కనెక్టివిటీ అనేది ఏంటంటే ఎంబాంక్మెంట్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ ఎడ్జ్గా అనుకొని ఇక్కడ డ్యామ్ పోర్షన్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా వాటర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్టెప్ బై స్టెప్ అనేది ఏంటంటే వాటర్ ఫ్లో అవుతుందండి. ఇక్కడ స్పిల్వే కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని ఏమంటారంటే ఓగి స్పిల్వే అంటామండి. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఈ విధంగా ఉంటుందండి తాటిపూడి యొక్క డ్యామ్. ఇది వచ్చినప్పటికి మీరు ఇరిగేషన్ డిజైనింగ్ డ్రా చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పర్టికులర్గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఇది ఒకసారి చూసినట్లయితే మనం ఏం డ్రా చేస్తున్నాం, అసలు ఎలా ఉంటుంది, కన్ఫ్యూజన్ అవ్వకుండా స్ట్రక్చర్ డీటెయిల్స్ అనేది ఏంటంటే అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. అర్థం చేసుకొని డ్రా చేసిన తర్వాత మనం చేసే డ్రాయింగ్ అనేది ఏంటంటే మీకు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని ఈ వీడియో ప్రిపేర్ చేశానండి. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఎంబాంక్మెంట్ ఏంటి మొత్తం అంతా కూడా స్ట్రక్చర్ అనేది ఏంటంటే మొత్తం అంతా కూడా కంటిన్యూస్గా ఉంటుంది. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ శివాలయం కూడా ఉంటుందండి, గుడి తాటిపూడి రిజర్వాయర్ దగ్గరలో. ఎప్పుడైనా టూరిజం ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే అప్పట్లో కట్టిన స్ట్రక్చర్స్ అండి, స్టే చేసేయడానికి ఉంచేవారు. వన్ ఆఫ్ ది ఏంటంటే ఓల్డ్ స్ట్రక్చర్స్కి ఎగ్జాంపుల్ని చూపించుకోవచ్చు ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షను. ఇవి కూడా తాటిపూడి రిజర్వాయర్ దగ్గరలో ఉంటాయి. సో ఎంట్రీ గేట్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం క్లోజింగ్లో ఉందండి, వెహికల్స్ అవి అలౌ చేయట్లేదు.